సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం వీరన్న గ్రామంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి దేవాలయం 700 సంవత్సరాల చరిత్ర కలిగిన దిగభక్తులు పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో పుణ్యక్షేత్రంలో ఒకటిగా భద్రకాళి సమేత వీరభద్రస్వామి ఆలయం ప్రసిద్ధిగాంచి స్వామివారు స్వయంభుగా వెలిశారని, చుట్టుప్రక్కల గ్రామంలో ఇంటి ఇలవేల్పుగా కోరిన కోరికలు తీరుస్తూ భక్తుల కొంగు బంగారంగా విరాజిల్లుతున్న పుణ్యక్షేత్రం బొంతపల్లి శ్రీ వీరభద్రస్వామి ఆలయం సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మున్సిపల్ పరిధిలోని బొంతపల్లి వీరన్నగూడెంలో భక్తుల పూజలు అందుకుంటున్న శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి దేవాలయంలో ప్రతి సంవత్సరం అన్ని మాసాలలో స్వామివారి సేవలు ఘనంగా నిర్వహిస్తారని తెలిపారు. అనంతరం అర్చకులు మాట్లాడుతూ నిత్యం స్వామివారికి రుద్రాభిషేకం, కుంకుమార్చనలు, హోమాలు, సత్యనారాయణ స్వామి వ్రతాలు, ప్రతి నెల పౌర్ణమి రోజు చండీ యాగము, ప్రతి నెల అమావాస్య రోజు రుద్ర హోమం, ప్రత్యేక పూజలు ప్రతినిత్యం నిర్వహిస్తామన్నారు. హైదరాబాద్ కి సమీపంలో ఈ ఆలయం ఉంటుంది కాబట్టి స్వామివారిని దర్శించుకోవడానికి ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు తదితర ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు విచ్చేసి స్వామివారిని, అమ్మవారిని దర్శించుకుంటున్నారని తెలిపారు. ఆలయ ఈవో శశిధర్ గుప్తా మరియు గుడి చైర్మన్ ప్రతాపరెడ్డి మాట్లాడుతూ శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి ఈ ప్రాంతంలో స్వయంభుగా వెలిశారని, ఇక్కడికి నమ్మి వచ్చే భక్తులకు వారి కోరికలు తీర్చి ఇంటి ఇలవేల్పుగా భక్తులు నమ్ముతారని అన్నారు. ఆలయంలో నిత్య అన్నదాన సత్రం ఉంటుందన్నారు. కార్తీక మాసానికి పురస్కరించుకొని ఇక్కడికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోనే అతిపెద్ద రాజగోపురం 143 ఫీట్ల 9 అంతస్తుల రాజగోపుర నిర్మాణాన్ని చేపట్టామని, దానికోసం తోచిన విధంగా భక్తులు ధన రూపాన, వస్తు రూపమైన సహకారాన్ని అందించాలని కోరారు. మీడియా మిత్రులకు ముందుగా హృదయపూర్వక నమస్కారాలు. మరి ఎప్పటికప్పుడు మరి శ్రీ బొంతపల్లి భద్రకాళి సమేత వీరభద్రస్వామి దేవస్థానం గురించి మరి ప్రత్యేకంగా ప్రతి మీడియా మరి చూపించడం జరుగుతుంది భక్తులకు. మరి అదేవిధంగా మరి రాష్ట్రంలో ఎక్కడ లేనటువంటి ఈ రాజగోపురం నిర్మాణించడం జరుగుతుంది. మరి ఈ మధ్యనే బెడ్ వేయడం జరిగింది. మరి స్టీల్ గిట కట్టడం జరుగుతుంది. మరి తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ లేనటువంటి 143 ఫీట్ల ఈ రాజగోపురం మా ఆలయ కమిటీ మరి దీన్ని ముందుకు తీసుకుపోతుంది. మరి కార్తీక మాసంలో మరి భక్తుల గిట రోజు అధిక సంఖ్యలో రావడం జరుగుతుంది. మరి కుంకుమర్చన కానివ్వండి, మరి రుద్రాభిషేకం కానివ్వండి, మరి హోమం కానివ్వండి, మరి కళ్యాణము, మరి దీపాలు, ప్రతిరోజు నిత్య అన్నదానం, ప్రతి ఒక్క కార్యక్రమం భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎప్పటికప్పుడు మా ఆలయ కమిటీ ముందుండి వాళ్ళకి ఏ ఇబ్బందులు లేకుండా భక్తులకు మరి ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకోవడం జరుగుతుంది. మరి ఈరోజు 2 ఆదివారం రావడం జరిగింది. మరి సుమారు దాదాపు 15,000 భక్తులు ఇక్కడ రావడం జరుగుతుంది. మరి దానికి ఎలాంటి భక్తులకు ఇబ్బందులు లేకుండా మరి మా ఎక్కడికప్పుడు ఈవో కానీ, మేము కానీ, మా ఆలయ అర్చకులు కానీ, సిబ్బంది కానీ అందరం పర్యవేక్షిస్తూ ఎప్పటికప్పుడు భక్తులకు ఇబ్బంది లేకుండా చూస్తున్నాం. మరి రాజగోపురానికి మరి అందరూ దాతలు గిట్ట ముందుకు రావాలని మా యొక్క కోరిక. ఎందుకంటే డోనర్ స్కీమ్ కింద పర్మిషన్ తీసుకోవడం జరిగింది. ఇది సెకండ్ ప్రకారం ఇది రాష్ట్రంలో ఎక్కడ లేదు. మరి దాదాపు ఇది 4 గోపురాలు ఉన్నాయి. మరి ఇది 5వ గోపురము. బొంతపల్లి శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి దగ్గర రాష్ట్రంలో ఎక్కడ లేనటువంటి 2 సంవత్సరాల్లో ఇది పూర్తవుతుంది. ఈ గోపురం కట్టిన తర్వాత అప్పుడు తెలుస్తుంది గోపురం అనేది ఇంత హైట్ ఉన్నదా అని చెప్పేసి అని. మరి ఈ గోపురంలో మరి ప్రతి ఒక్క రాష్ట్రంలో ఎక్కడున్నా అందరూ భాగస్వాములు కావాలని, తోచినంత ఇవ్వాలని చెప్పేసి మరి మీడియా ద్వారా తెలియడం జరిగింది. రాష్ట్రంలో భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని సిద్ధంగా ఉంచాము. మరి దీని తర్వాత కార్తీక మాసం అయిన తర్వాత మరి మార్చిలో హోలీ తర్వాత 5 రోజుల తర్వాత మరి బ్రహ్మోత్సవాలు గణనీయంగా 9 రోజులు జరుగుతాయి. మరి కళ్యాణమే కానీ, మరి అగ్నిగుండలే కానీ, మరి రథోత్సవమే కానీ 9 రోజులు, హోలీ తర్వాత 5 రోజులకు అంగరంగ వైభవంగా శ్రీ వీరభద్రస్వామి దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. రుద్రావతారం హుతవాహనయనం చోట్వకేశం సుధాంశం వ్యోమాంధం భీమరూపం కినికినీరవసజ్వాలమాలావృతాంగం భూత ప్రేతాదినాథ కరకమల మహాయుగే ఖడ్గపాత్రే వహంతం వందే లోకైక వీరం త్రిభువనావృతం శ్యామలం వీరభద్రం. శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి మహాపుణ్యక్షేత్రం తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం వీరన్నగూడెం బొంతపల్లి గ్రామంలో వెలిసి ఉన్నది.
ఈ దేవాలయానికి 700 సంవత్సరాల చరిత్ర కలిగి ఉన్నది. ఇక్కడ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి వారు స్వయంగా వెలిసి ఉన్నారు. ఇక్కడ ప్రతిరోజు కూడా మహాన్యాసపూర్వక రుద్రాభిషేకాలు, దండదీపాలు, ప్రస్థాయాలు, అగ్నిగుండాలు, సత్యనారాయణ స్వామి వ్రతాలు, ఉమామేశ్వర స్వామి వ్రతాలు, భద్రకాళి అమ్మవారి ఆలయం వద్ద కుంకుమార్చనలు, ఓడిబియ్యాలు మొదలగు పూజా కార్యక్రమాలు రోజు కూడా జరుగుతూ ఉంటాయి. ఇక్కడ ప్రతి నెల కూడా పౌర్ణమి రోజు చండీ యాగము, అమావాస్య రోజు రుద్రహోమము జరుగుతూ ఉంది. ఇక్కడ భక్తుల సౌకర్యార్థము సత్రాలు ఉన్నాయి. మరియు ప్రతిరోజు కూడా ఇక్కడ మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇక్కడ తెలంగాణ జిల్లాల నుంచే కాకుండా ఆంధ్ర, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు నుంచి కూడా భక్తులు అత్యధికంగా వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా పాల్గొన మాస బహుళ పంచమి నుంచి త్రయోదశి వరకు నవాంగిక బ్రహ్మోత్సవ కార్యక్రమాలు జరుగుతాయి. 9 రోజుల పాటు అంగరంగ వైభవంగా జాతర జరుగుతూ ఉంది. మరియు శ్రావణ మాసం 4 రోజుల పాటు ఇక్కడ లక్షా బిల్వార్చన కార్యక్రమాలు జరుగుతాయి. మరియు కార్తీక మాసం 4 రోజుల పాటు దీపోత్సవ కార్యక్రమాలు జరుగుతున్నాయి. కార్తీక మాసం పౌర్ణమి రోజున ఇక్కడ లక్ష దీపోత్సవ కార్యక్రమం మరియు తులసి కళ్యాణం కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. కావున భక్తులందరూ కూడా స్వామివారిని, అమ్మవారిని దర్శించుకోగలరు. ఇక్కడ స్వామివారిని, అమ్మవారిని దర్శించుకున్నట్లయితే భక్తులందరూ కూడా సుఖ సంతోషాలతో, ఆయువారోగ్య ఐశ్వర్యాలతో, ధనాగణక వస్తువాహనాలతో జీవితాంతం సంతోషంగా ఉంటారు. కావున భక్తులందరూ కూడా స్వామివారిని, అమ్మవారిని దర్శించుకుని స్వామివారి, అమ్మవారి కృపకు పాత్రులు కావాలని కోరుతున్నాం. భద్రకాళి సమేత వీరభద్రస్వామి దేవస్థానము స్వయంభూగా వెలిసారు. వీరభద్రస్వామి ఈ కార్తీక మాసం సందర్భంగా దేవాలయానికి భక్తులు అధిక సంఖ్యలో విచ్చేస్తున్నారు. ఇక్కడ భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు లేకుండా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. నిత్యం అన్నదానం కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మరియు ప్రసాద వితరణ, ఇతర అన్ని ఏర్పాటు కూడా చేయడం జరిగింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోని అతిపెద్ద రాజగోపురము 143 ఫీట్లు 9 అంతస్తులతో నిర్మాణం ఇక్కడ ప్రారంభించబడింది. దీనికి భక్తులు కూడా ధన రూపేణ, వస్తు రూపేణ సహాయ సహకారాలు అందించాలని కోరుచున్నాము. సంపద్నామదస్య సహా కుటుంబస్య కౌండిన్యగోత్రోద్భవస్య ప్రశాంత్ గౌడనామదస్య హేమలతానామదస్య దేవానంద గౌడనామదస్య అన్వితా గౌడనామదస్య పార్వతమ్మానామదస్య జగన్నామదస్య కృష్ణమోహన్నామదస్య రోహిత్ అనితానామదస్య సమయానికి మేము నిత్యంగా రావడం జరుగుతుంది. నిజంగా ఈ యొక్క పుణ్యక్షేత్రంలో శివుడు, భద్రకాళుడు ఎప్పుడూ కొలువేరుతూ ప్రజలకు ఎల్లవేళలా సుఖశాంతంతో ఉంటారని, ఇవి నిజం చాలా పురాతనమైన గుడి. మరి నిజంగా భక్తులు పెరుగుతూ ఉన్నారు. నూతనంగానే ఇక్కడ చైర్మన్ అయిన నుంచి ఇంకా ఎక్కువ భక్తులు రావడం జరుగుతుంది. మరి ఇక్కడ రాజగోపురం మిగతా తెలుగు రాష్ట్రాలలో ఎక్కర్లేని విధంగా రాజగోపురం 104 అడుగుల రాజగోపురం కట్టడం జరుగుతుంది. నిజంగా భక్తుల తాటికి చాలా పెద్దగా అవుతుంది. కాబట్టి నిజంగా ఈ ఒక దేవాలయ చైర్మన్ గారికి, మరి ఇక్కడ ఉన్న స్థానికులకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, నిజంగా భక్తులకు ఎలా సౌలతులు అయితే అన్ని రకాలుగా చూసుకుంటూ, మరి భక్తుల కోసం ముఖ్యంగా పోరాడుతూ ప్రతి ఒక్కరికి ఏ సౌలతులు ఎట్లా పోవాలి, దర్శనం ఏ రకంగా అనేది ప్రతి ఒక్కరికి మరి చేయడం జరుగుతుంది. మరి వీరభద్ర స్వామి ఎల్లవేళలా ప్రతి ఒక్కరికి ఐశ్వర్యాలు ఉండాలని కోరుకుంటున్నాం. ఈ దోమడు గ్రామము ఎవ్రీ ఇయర్ మేము 30 నుంచి 40 మంది వరకు స్వామి మాలధారణం చేస్తాము. ఇక్కడ మాకు స్థానికంగా పవిత్రమైన పుణ్యక్షేత్రంగా పేరొందిన శ్రీ వీరభద్ర స్వామి, భద్రకాళి సమేత వీరభద్ర స్వామి గుడి అత్యంత పవిత్రంగా మేము పూర్తము. అయితే ఇక్కడ స్థానికంగా ఇంత డెవలపింగ్ కావడానికి కారణం ముఖ్యంగా మా నాయకులు కానీ, స్థానిక నాయకులు కానీ, ముఖ్యంగా కొత్తగా ఎన్నికైన చైర్మన్ ప్రతాప్ రెడ్డి గారు దీనికి ఎంతో దోహదపడుతుందని మాకు ఈ స్థానికుల ద్వారా తెలిసింది. చాలా సంతోషము. మరియు ఇంతింత అభివృద్ధి చెంది భక్తులకు అనుకూలంగా ఉండే విధంగా చూసుకుంటూ ఆయనకు మరి ఒకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాము.